హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పోలీసుల దుష్ప్రవర్తన చట్టవిరుద్ధమని ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఫిర్యాదు చేయాలి, ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, పోలీసులు ప్రజలపై దుస్తురుగా ప్రవర్తించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, శారీరకంగా హింసించడం వంటివి చట్టవిరుద్ధమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు లేదా ప్రజలు పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, కొట్టే హక్కు కానీ దుర్భాషలాడే హక్కు కానీ పోలీసులకు లేదని, ఈ నిబంధనలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయని, పోలీసులతో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా చాలామంది ప్రజలు పోలీసుల దుష్ప్రవర్తన ఎదుర్కొంటున్నారని ట్రాఫిక్ పోలీసులు ఒరే ఏరా అని సంబోధించడం, లేదా నిన్ను బొక్కలో పెడతాం లేదా మెడలు ఇరుక్కొడతామని బెదిరింపులు పాల్పడడం మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన పోలీసులను, అలాంటి అక్రమాలు పాల్పడే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. ఒకవేళ పోలీసులు అక్రమంగా వ్యవహరిస్తే నేరంగా పరిగణించబడుతుందని, పోలీసుల దుష్ప్రవర్తన ఎదుర్కొన్నప్పుడు ప్రజలు తమ హక్కులను భయపడకోకుండా వినియోగించుకోవాలి. ముందుగా పోలీసులు అడిగిన ప్రశ్నకు ప్రశాంతంగా సమాధానం ఇవ్వాలి. ఒకవేళ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే అక్కడున్న మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేయాలి. లేని పరిస్థితుల్లో జిల్లా ఎస్పీకి దృష్టికి తీసుకువెళ్ళాలి, లేదా డీజీపీ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఉన్నతాధికారులు పట్టించకపోని ఎడల మనము రెండు విధాలుగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకున్నప్పుడు, ఎటువంటి చర్యలు తీసుకున్నప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయవచ్చు. మానవ హక్కుల కమిషన్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులకు నోటీసులు, లేఖలు పంపబడతాయి. శారీరక హింస లేదా బాధకు గురైన సందర్భంలో బిఎన్ఎస్ సెక్షన్ 166 లేదా 166A సెక్షన్ల కింద ప్రైవేటు ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 323 స్వచ్ఛందంగా గాయపరచడం, 504 శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, 504 నేరపూరిత బెదిరింపు, 330 వాంగ్మూలం లేదా ఆస్తి రాబట్టడానికి బలవంతంగా గాయపరచడం. ఇలాంటి ఎఫ్ఐఆర్లు భయపడకోకుండా పోరాడాలని తెలియజేస్తున్నాను. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధ్యతకు పోలీసులు ప్రజలపై దురుసుగా ప్రవర్తించడం చట్టవిరుద్ధందరే కేరళ హైకోర్టు స్పష్టం తొంగుతుందన్నమాట. ఒకవేళ పోలీసులు దురుసుగా దుర్భాషలాడి కానీ, కొట్టే అధికారం కానీ ఊరికిల్లా ఇందరికిచ్చి కొన్ని నియమ నిబంధన మన రాష్ట్రంలో, దేశంలో కూడా అమల్లో తెచ్చిందనమాట. మనరే ఒకవేళ ఇలాంటివి మనరే బేంద్రా గంజి ఫిర్యాదు తొంగవాలి. ఒకవేళ జిల్లా ఎస్పీ గంజి ఫిర్యాదు తొంగొచ్చు. ఓడు పట్టించుకోకపోతే డీజీపీ దృష్టికి తీసుకునవచ్చు. ఒకవేళ ఊరు బోతి పట్టించుకోకుండా మతుకు మనరు రెండు విధాలుగా అంజి ఫిర్యాదు తొంగవచ్చు. అటెత్తుకు మానవ హక్కుల కమిషన్ తగ్గంజి ఫిర్యాదు తొంగవచ్చు. ఒకవేళ ఫిర్యాదు ద్వారా పోలీసులకు నోటీస్ పోతా అనమాట, లేక రోత్తురు. ఒకటి ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు తొంగవచ్చు అనమాట. ఇలా మనరే ఫిర్యాదు తొంగవచ్చు అనమాట. అలాగే కొన్ని సెక్షన్ల కింద
మనం ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. బాధితుకు శారీరక హింస, కొన్ని హింసా బాధ కొన్ని కారణాల వల్ల బిఎన్ఎస్ సెక్షన్ 166 లేదా 166A కింద ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అలాగే మళ్ళా దుసురుగా ప్రవర్తించడానికి పోలీసులు పాల్పడినప్పుడు 323 బిఎన్ఎస్ సెక్షన్, 504, అలాగే 506, అలాగే 335 సెక్షన్ల కింద నమోదు తుంగవచ్చు. ఇలా నమోదు తుంగతస్గా ఎఫ్ఐఆర్ తుంగిపోతే మనం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వాడుకోవచ్చు అనమాట. సరే మంతం ఫ్రెండ్స్.